కేయూ నుంచి గోల్డ్ మెడల్స్ పీహెచ్డీ పట్టాలు తీసుకోవాలనుకున్న విద్యార్థులకు మళ్ల నిరాశ మిగిలింది. ఈ నెల 15న జరగాల్సిన స్నాతకోత్సవం నిరవధికంగా వాయిదా పడింది. వర్సిటీల విద్యార్థుల ఆందోళనతోనే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఈ నెల 15న జరగాల్సిన కాకతీయ యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవం నిరవధిక వాయిదా పడింది. వేడుకకు 3 రోజుల ముందు ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. స్నాతకోత్సవం ఏర్పాట్ల కోసం 11 కమిటీలు వేశారు. ఇప్పటికే పనులు పూర్తిగా వచ్చినాయి. అందరికీ ఆహ్వానాలు కూడా పంచారు. ముఖ్యమైన వాళ్లకు వర్సిటీ అధికారులే స్వయంగా ఇన్విటేషన్ ఇచ్చారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ఢిల్లీ ఐఐటి ప్రొఫెసర్ రామ్ గోపాల్ రావు ప్రోగ్రాంకు హాజరవుతారని చెప్పారు అధికారులు. చివరి నిమిషంలో ప్రోగ్రాం వాయిదా పడ్డంతోని పట్టాలు తీసుకోవాల్సిన విద్యార్థులు బాధపడుతున్నారు. రెండేళ్లకోసారి స్నాతకోత్సవం జరిపి విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, పీహెచ్డీ పట్టాలు ఇస్తా ఉంటారు వర్సిటీ అధికారులు. నిరుడు జరగాల్సిన స్నాతకోత్సవం వాయిదా పడ్డంతోని ఈసారి 3 ఏళ్ల అకాడమిక్ ఇయర్కు కలిపి ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. 2010 నుంచి 12 వరకు 276 మందికి గోల్డ్ మెడల్స్, 2014 నుంచి 17 వరకు 450 మందికి పీహెచ్డీ పట్టాలు అందజేయాలని నిర్ణయించారు. అయితే కొన్ని పరిస్థితులతోని వేడుక వాయిదా వేసినట్లు వీసీ సాయన్న, రిజిస్ట్రార్ పురుషోత్తం చెప్పారు. వర్సిటీలో కొన్ని రోజుల సంధి ఆందోళన చేస్తున్నారు విద్యార్థులు. పీహెచ్డీ, డిగ్రీ ఫలితాల్లో అక్రమాలు చేసిన వాళ్ల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు పట్టించుకోకుంటే స్నాతకోత్సవాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో వేడుక జరపడం మంచిది కాదని వర్సిటీ అధికారులకు ప్రభుత్వం చెప్పినట్లు తెలుస్తోంది. దీంతోని ప్రోగ్రాం వాయిదా వేసినట్లు సమాచారం.